గతంలో 2010లో మీరే రాష్ట్రాన్ని విడగొట్టారు. ఈ రోజు మళ్ళీ ఉమ్మడి రాజధాని అయిపోతుంది, మన ప్రాంతం విద్యార్థులు రాజధాని నిర్మించుకుందాం, మన ప్రాంతం విద్యార్థులు పక్క రాష్ట్రాల మీద మరి యువత ఆధారపడుతున్న ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఆలోచన ఒక్క ఎంపీలకైనా ఉందా అంటున్నా. మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజలు కూడా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నిర్మాణంలో ఆంధ్ర ప్రజలు కూడా భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళు రాజధాని కట్టుకునేదాకా కొనసాగిస్తే తప్పేందని చెప్పి గతంలో 2020లోనే విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మేము మీటింగ్ పెట్టి మరి చేయడం జరిగింది. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల డబ్బు చంద్రబాబు నాయుడు చెల్లిస్తాడా, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిస్తాడా, పవన్ కళ్యాణ్ చెల్లిస్తాడా, ఎవరు చెల్లిస్తాడా డబ్బులు? ఎవరు డబ్బులై? మా డబ్బులు కాదా? అయితే ఉమ్మడి రాజధానిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు మనవడు